రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పార్టీని భగ్నం చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీతో ఈ పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి జిఆర్ ఫామ్ హౌస్ గా పోలీసులు నిర్ధారించారు. ఇక రేవ్ పార్టీలో డ్రగ్స్ ఇంకా కొకైన్ కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಕಲಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತೀವಿ ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಸಿಟಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಕೂಡ ನಡೆಸ್ತಾರೆ. ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಅವರ ಕೂಡ ಒಂದು MDMA ಮಾತ್ರೆಗಳಿದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ, ಡ್ರಗ್ಸ್ ಪ್ರಮುಖವಾಗಿ ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸವನ್ನು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಏನತ್ರ ಇದೆಯಾ ಅದು ತಾರ್ದು ಬಾ ಮುಂದಕ್ಕೆ ಬಾ ಇದ್ದಂತ ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮತ್ತು ಸುಮಾರು ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ಕೂಡ ಮಾಡಿದ್ರು ಮಾಹಿತಿ ಕೂಡ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು. ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತಾ ಇರ್ತಾರೆ. ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಕಲಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತೀವಿ ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಸಿಟಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಕೂಡ ನಡೆಸ್ತಾರೆ. ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ. ಅವರ ಕೂಡ ಒಂದು MDMA ಮಾತ್ರೆಗಳಿದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ, ಡ್ರಗ್ಸ್ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ పార్టీని భగ్నం చేశారు. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ గా దీన్ని గుర్తించారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ ఇంకా కొకైన్ కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి పాస్ ఉన్న కారు కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సువర్ణ, ఏదైతే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక రేవ్ పార్టీ జరిగింది. దీనిపైన అక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు నిన్న పెద్ద ఎత్తున దాడి జరగడం, అందులో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన సమయంలో అక్కడ యువతి యువకులే కాకుండా పెద్ద ఎత్తున డాన్సర్లు, ముంబై నుంచి డాన్సర్లు, అలాగే బుక్కీలు కూడా అక్కడికి వచ్చారు. అయితే హైదరాబాద్ కు చెందిన ఈ గోపాల్ రెడ్డికి బిఆర్ ఫామ్ హౌస్ పేరు మీద బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఒక ఫామ్ హౌస్ ఉంది. దాంట్లో బర్త్డే వేడుకలంటూ ఈ గోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు అందులో పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రేవ్ పార్టీలో ఇటు తెలుగు ఇండస్ట్రీ కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన, టాలీవుడ్ కి సంబంధించిన, అలాగే ఈ ఏదైతే తమిళ్, కన్నడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా అందులో పాల్గొనడం కూడా జరిగింది. వీరితో పాటు బడబడ వ్యాపారస్తులు, నేతలు, రాజకీయ నాయకులు కూడా ఆ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున
అందులో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈ ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెంటనే దానిపైన దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ కూడా అక్కడ ఘటనా స్థలంలో లభ్యమయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందో దాంట్లో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన కాకాని కూడా తీవ్రంగా మండిపడడం జరిగింది. తన స్టిక్కర్ ని దుర్వినియోగం చేశారని, ఎవరో వాహనం మీద కావాలని ఆ స్టిక్కర్ ని అతికించుకొని తన పేరును అక్కడ భ్రష్టు పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కాకాని మండిపడుతున్నాడు. అంతేకాకుండా ఈ తెలుగు ఇండస్ట్రీ వ్యవహారానికి సంబంధించి ఈ అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా వినపడుతున్నాయి. వారంతా కూడా ఏదైతే ఆ పార్టీలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఏమా కూడా ఈ ఆరోపణలు ఖండించడం కూడా జరిగింది. తాను హైదరాబాద్ లో ఉన్నానని, ఎలాంటి రేపాట్లో ఉండలేదని కూడా ఆమె స్పష్టం చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో బీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ బర్త్డే వేడుకలు ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టించాయి. కృష్ణ, అయితే అంటే చాలా మంది సినీ ప్రముఖులు అలాగే టీవీకి సంబంధించిన ప్రముఖులు ఉన్నారంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినట్లుగా కనిపిస్తోంది. మరి హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ అది, మరి ప్రాథమికంగా విచారణలో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి గోపాల్ రెడ్డితో పాటు చాలా మంది ప్రముఖులు కూడా పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ యువకులే కాదు, ఆ తర్వాత కొంతమంది వ్యాపారస్తులని తమిళ సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన కొంత నటులను కూడా స్వాధీనంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు విచారణ అనేది మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం ఆ బీఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తిని కూడా గుర్తించడం కూడా జరిగింది. ఈ గోపాల్ రెడ్డికి పోలీసులు అవసరమైతే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడా, లేకపోతే ఆ రోజు పార్టీలో లేడా, రాత్రి పార్టీలో. సో ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు అన్నింటినీ కూడా విచారణ మొదలు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా గోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ బీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ వేడుకలు అని చెప్పేసి ఏదైతే ఈ రేవ్ పార్టీ అనేది అరేంజ్ చేశారో అది రూల్స్ కి విరుద్ధంగా ఉంది. అందులో డ్రగ్స్ అనేది కొకైన్ కూడా పెద్ద ఎత్తున దొరికింది, పోలీసులకు లభ్యమైంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం పట్టుబడ్డ వారిని, ఆ తర్వాత మిగతా పరారీలో ఉన్న వ్యక్తులు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఈ కోణంలో దర్యాప్తు చేయడమే కాకుండా వారికి అవసరమైతే అన్ని రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు చెప్తున్నారు. బెంగళూరు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడికి తరలించడం జరిగింది. ఎందుకంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసుల ఆ ఫామ్ హౌస్ దగ్గరికి పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రగ్స్ కొకైన్ ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా పట్టుబడ్డ వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలి విచారణ చేపట్టారు. కృష్ణ, అయితే అంటే పెద్ద ఎత్తున కొకైన్ అలాగే డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంతో నార్కోటిక్ పోలీసులు కూడా ఈ దర్యాప్తులో పాల్పంచుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సువర్ణ, ఇటు పోలీసులనే కాదు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా ఖచ్చితంగా ఇందులో ఈ విచారణ హాజరవుతారు. ఎందుకంటే డ్రగ్స్, కొకైన్, మాదక పదార్థాల వ్యవహారానికి సంబంధించి, మాదక ద్రవ్యాల వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయాలి. అంతేకాకుండా ఈ నార్కోటిక్ అధికారులే వీరు ఎవరైతే ఉన్నారో వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని వారే ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి అనేక పరీక్షలు కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా మంది పట్టుబడిన వాటిలో అప్పటికే కొంతమంది యువతులు ఎక్కడి నుంచి అయితే ప్రత్యేకంగా డ్యాన్స్ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారో ఈ యువతులంతా కూడా అర్ధనగ్న నృత్యాలు చేస్తూ వాళ్ళంతా కూడా డ్రగ్స్ మత్తులోనే ఉన్నారని పోలీసులు కూడా చెప్తారు. అందులో తీవ్రంగా అంటే ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్న వారందరినీ కూడా కొంతమంది మహిళలను ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వారందరినీ చికిత్స అందిస్తున్నారు. వారికి మత్తు దిగిన తర్వాత వారిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించే ప్రయత్నాలు అన్ని కూడా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸವನ್ನು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಏನತ್ರ ಇದೆಯಾ ಅದು ತಾರ್ದು ಬಾ ಮುಂದಕ್ಕೆ ಬಾ. ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮತ್ತು ಸುಮಾರು ಎಸಿಪಿ ಪರಮೇಶ್ವರ ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ಕೂಡ ಮಾಡಿದ್ರು ಮಾಹಿತಿ ಕೂಡ ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು. ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತಾ ಇರ್ತಾರೆ ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಕರ್ಕೊಂಡು
ತಪಾಸಣೆ ಮಾಡುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಲೋಕೋಲ್ ಠಾಣಾ ಅಧಿಕಾರಿಗಳು ಲೈವ್ ವಿಶ್ಲೇಷಣೆ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ. ನಮ್ಮವರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವರು 100 ಜನ ಇರ್ತಾರೆ. ಆದ್ರೆ ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು, ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಕಲೆ ಹಾಕುವಂತ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಕಳೆದ ಕೆಲ ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ.